ఎంత అయింది? కాకరకాయ కొనే కంటే మనం వండుకోవాల్సింది కనకమ్మా. మళ్ళీ కొనాలి కదా, ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు నాకు? తినాలనుకున్నాడు తినేయటం అంతే. ఏంటి హాఫ్ అన్ ఇది ముందా టాబ్లెట్ వేసుకోమ్మా నువ్వు. అక్కడే తీసుకున్నాను కదా. అక్కడే వేసినావా? మంచిగా లేవు ఇక్కడ, ఇప్పుడు ఉంటాయండి తాగండి అన్నారు. ఎంత బాగున్నాయి, మిక్చర్లో ఉన్నాయి. బియ్యం బాగుంటాయి మరి. అది లైవ్లో వేసారు బస్తా, డబ్బులు ఇస్తే ఇంకో 300 వేసి నేను కొన్నాను. 1000 రూపాయలు వేస్తే. ఎవరు వేసింది? ఎవరో వేసారు. ఏందో ఈ ఫోన్లు పడతానే ఉంటాయి కింద, ఒక చోట ఆగవు. పైన ఎట్టింది ఎవరిది? ఫస్ట్ ఎవరిది? నీదా? బాగుంది కాంతి చూడు. పప్పు దీంట్లో పోయి దేంట్లో? అగో పచ్చడిది, అది ఒకటి పచ్చడి డబ్బా. ఇదా? ఏం పచ్చడి ఇది? ఉసిరికాయ, నాడుసిరికాయ. ఇదేందో దీని మీద ఉసిరి చెట్ల దగ్గరికి వెళ్ళలేదు. ఇదేంటి? బెల్ల ముక్క. పోదాం పోదాం అంటే ఆడెవడు అరుస్తున్నాడు, అంటే అలా వెళ్ళదు, ఇంకో తుమ్ముతున్నాడు అని నువ్వే భయపెట్టి పరుగులు తీపిచ్చినావు. కాదమ్మా, అలా వెళ్ళాలి. ఎలా ఇంటికి వెళ్తావు? అవును, వాడు వస్తే ఏమైంది చెప్పు, అక్కడ నించోరు ఇద్దరు పోతున్నారు, వాడెవడు అరుతుండని. ఆడు ఫోన్ లో చెబుతున్నాడు, ఎవరు వీడియోలు చేసుకుంటే వస్తున్నాడు, ఆడు వెళ్ళిపోమంటున్నాడు. అవును, ఆ పొలం వాళ్ళు తెలుసు కదా మనకు ఆల్రెడీ. ఇంతకు ముందు డాన్స్ చేసిండు ఆయన మనతో, నీతో పార పట్టుకొని. అవును, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అయితే అది వేరు. నా తలకాయలో మనం చేసుకున్నది లేదు. అతను ఎందుకు చెప్పిండంటే సపోటాలు కోస్తున్నాగా, అది చూసి ఎవరు వచ్చి కోసుకుంటారని వాడు ఫోన్ చేస్తుంటాడు. ఆయన తెలిసిన ఆయనగా. పోయినసారి ఆయన ముందే కోసుకున్నాం. వెళ్ళిపోతుంది. ఒలిగిపోతే ఏం పోదు, నువ్వు భయపడకు, టెన్షన్ పడకు. పట్టు దా. నాకు అలా ఇష్టం ఉండదు. పోసుకో. పోసుకోవా? ఆవకాయ ఇవి నా ఇష్టాన్ని నేను తినాలి, నీ ఇష్టం గిన్నెలో పోసేయకూడదు. సరేలే. ఒళ్ళు మంట అలాగా. చూసావా, స్పూన్ ఇవ్వాలి కదా. స్పూన్ మరి నువ్వు స్పూన్ పెట్టాలి కదా ఆడదానివి ఇంట్లో. ఆడది వడ్డించి వరకు ఉండాలి కదా నువ్వు. ఈ లోపల ఓ చప్పలించి చెప్తావు. ఇదొకటి అలవాటు చేసింది నాన్న. సప్పరేస్తో అది ఇవ్వి ఆవకాయ తినడానికి కదా మనుషులు పుట్టింది. దీంట్లో ఒక స్పూన్ లేదు, ఏమి లేదు. నిన్న కూడా అంత చేతులు పెట్టి వేసేస్తుంది. ఏది స్పూన్? ఏది? ఆవకాయ. అయ్యి బాబోయ్, ఆవకాయ ఇచ్చినాక మళ్ళీ ఎందుకు ఇక్కడ పెట్టిండ్రు? ఎవరు పెట్టిండ్రు? నేనే పెట్టినా. దెయ్యాను అయి ఉంటావమ్మా నువ్వు. అదిగో నువ్వు అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. ఇదేందమ్మా, వేసినా తప్పే, వేయకపోయినా పని చేయడం ఎందుకు? నువ్వు ఆడదానివా? వేయకపోతేనేమో ఇదిగోండి సరిపడినంత వేసుకుంటా. అది సరేలే. ముసుకొని మొత్తం దీని మీద పోసేస్తుంది, దాని మీద నాకు ఒళ్ళు మండిపోతుంది, తినబుద్ధి అవ్వదు. నీకు ఇంకా నేను పాపం లేని వడ్డించడానికి వచ్చిన, అది నువ్వు తీసుకోలేకపోయినావు. దానికి నేనేం తప్పు నాది కాదు. అన్నం నాది, కాకరకాయ ఎప్పుడు నాది, పప్పు నాది, ఆవకాయ నాది, సాంబార్ నాది, వడ్డించడానికి వచ్చాడు ఏంటండి. నువ్వు చెప్పు, నా ఇంట్లో తింటండి అని చెప్పు. ఇంకా అదొక్క డైలాగే మిస్ అయింది, చెప్పు. అది కూడా కనపడుతుంది కదా వాళ్ళకి. ఎవరు ఎక్కడ కూర్చున్నావు? మంచమే కూర్చోద్దు అని చెబితే సిగ్గు. నువ్వు ఎక్కడ కూర్చుంది? మంచం మీద కూర్చోవద్దంటే అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఏది? ఈ రూమ్ ఉంది, అంత పెట్టగూడ అంత ఉంది. నువ్వు వట్టి మరి రోజుకి 5,000 కట్టి ఎత్తుకు బంగారం రూమ్ తీసుకుంటావు. ఉప్పు లేదు, ఏం లేదు దీంట్లో. ఉప్పు లేదు. అదేంటి నాటకం ఆడకు మరి. అన్నం తినేటప్పుడు నేను అనలేదు అసలు. దీంట్లో ఉప్పు అసలు లేదమ్మా, ఉప్పు ఉంటే బాగుంటుంది. ఏ రోజు జలుబు లేని రోజు లేదు నీకు. ఎప్పుడు చూడు అనుకుంటూ ఉంటావు. ఆ జలుబు ఎక్కడి నుంచి వచ్చిద్దో ఏమో మరి నీకు. నువ్వు వచ్చి అంటగడతో దెయ్యాలు తీసుకొస్తా ఉంటావు కూడా. అవునవును.
హలో హలో చెప్పండి. బాగున్నా, గుర్తుపట్ల. అన్నం తింటా, చేస్తాను నీకు. ఎవరో పాప? పాప కాదమ్మ, తల్లి. సింగర్ మళ్ళీ. మీ డాక్టర్ బాబు నెంబర్ ఎందుకో మరి సేవింగ్లో రాలా, నెంబర్ వచ్చింది. నేను ఎవరో అనుకున్నా. డాక్టర్ బాబా ఎందుకు చేస్తున్నాడు? బాగా చేసావు వీడియోలు. చెప్పు, నువ్వు ఏడిపించి ఎంత వారం రోజులు నాటకాలు చేస్తున్నారు. బస్ స్టాండ్లో ఉంటారు, అందరూ కొట్టమంటే కొట్టలేరా? నిన్న బస్ స్టాండ్లో ఎంత ఆరోగ్యం పాడైపోయిందో కనకమ్మ. జ్వరమని 200 తక్కువ వచ్చినాయండి, 400కి. 200 ఉంటే బస్సు ఎక్కేవాళ్ళం, 200 దొరకలేదు నిన్న మాకు. ఇప్పుడే పప్పు ట్రైన్ ఎక్కొచ్చినాం, లేకపోతే బస్సు ఎక్కితే తొందరగా వచ్చేవాళ్ళం. నిన్న పొద్దున 5 అయింది, రాత్రి 11:30కి 12 గంటలకు వచ్చింది ట్రైన్. 12 గంటలకు ట్రైన్ ఎక్కితే పొద్దున 5 గంటలకు దిగినాం. ఇంకా ఎట్లానో టాబ్లెట్ వేసుకొని కొంచెం బాగుంది. టాబ్లెట్ వేసుకోకపోయి ఉంటే అంతే సంగతులు. చూసి తర్వాత చెప్తే కానీ మాకు పప్పు ఇట్లా వేసుకోకూడదు, చెంచాతో వేసుకోవాలి. చెంచా తెచ్చుకోపో. నువ్వు యాక్షన్ చేయకూడదు, అయితే వెయ్యి మళ్ళీ లెగలేను నేను. ఏంటి వాటర్ పప్పు? మరి అదే అన్నం ఎంత ఉంది, పప్పు ఎంత ఎత్తున్నావు? నీలాంటి వాళ్ళు నాది కాదు కదా, నా అత్తూరిది శుభ్రంగా ఇచ్చలుడికి దిమ్మేసి చూడండి కింద పైన. అలా నీది కాదు కదా, అమ్మది కదా, సొంతమ్మ కాదు కదా, అందుకు దిమ్మేస్తావు. ఇప్పుడు నా బండి కాకపోయినా బయట వాళ్ళ బండి అయినా జాగ్రత్తగా నడుపుతాను నేను. అట్లా నేను బయట వాడి బండి అని స్పీడ్కి పోవడం, నా బండి అని స్లో పోవడం కింద ఉంటావు. మరి నువ్వు కూర్చోపో. నువ్వు ట్రైన్ ఎన్ని బాంబులు వేసావో నాకు తెలుసు. ఇంకేమంటే ఈ డైలాగ్ అన్నం తినేటప్పుడు ఈ డైలాగులు వేస్తా ఉంటావు. ఇయ్యనా డైలాగ్, పిచ్చి పిచ్చి డైలాగులు. అలాంటిది నేను ఏమంటలేదండి. చూడండి మరి ఎలా నాటకం ఆడుతాడు. ఇది ఒక డైలాగ్ నేర్పించింది మళ్ళా, ఛీ అనేది. నువ్వు ముసుగాను నల్లోడు. ఏం చీనో ఏమో, ఊరక చీనే వస్తుంది నాకు ప్రతి చోట. వేరే వాళ్ళు ఫోన్ చేసినా ఛీ చెప్పండి అంటున్నా నేను. ఈ చీ ఏంద్రా ఆయన అంటాను వాళ్ళు. చెడు తొందరగా అబ్బుతుందంట అదే మరి. పప్పులో కూడా లేదు, పప్పులో కూడా అసలు ఉప్పు లేదు. ఇంకా పైగా ఏమన్నారు అడిగితే షుగర్ వాళ్ళు ఉంటారండి, బీపీ వాళ్ళు ఉంటారండి, కాలుతో వేసుకుంటారు అంటున్నారు. ఎక్కడ చెట్ల దగ్గర ఆవిడ పక్క ఆవిడ అంటుంది ఉప్పు లేదమ్మా అసలు, అంటే వద్దండి అలాగే ఉండాలి. కాదమ్మా 15,000 రెంట్ అంటే వాళ్ళకి 50,000 వస్తే కానీ అక్కడ ఎంచుకుంటున్నారు. 10,000 అనుకో పోనీ, 10,000 పైన ఆదాయం వస్తేనే కదా అక్కడ ఉంటున్నారు. నాకు తెలుసు అంత ఉండదులే. ఉండదు, ఓన్లీ 10,000 ఒకే అనుకుందాం. 10,000 ఖర్చులు పోను, 10,000 మిగులుతాయి వాళ్ళకి. ఖర్చులు పోను, అందుకు మరి అలా చేసుకుంటారు 2 నెలల నుంచి. ఒకళ్ళు కష్టపడతారంటే అక్కడ ఏదో లాభం ఉంటుంది. కాదు, అది వెనకాల మళ్ళీ తాగడానికి సపరేట్ రూము తెలుసా, తాగిపోతాడికి. ఒక్క నిమిషం, 1-2 मिनट आ रहा हूँ, डाउन में है सुमन टीवी. हाँ निहारी का ऑफिस है. अच्छा 2 मिनट. वो इसलिए हमें जिम को गए थे तो तुम्हारे को जिम ज्वाइन हो तुम को. 1-2 मिनट వెయిట్ చేస్తాను నేను. గారింటి రావాలి కదా, భోంచేస్తున్నాను అన్నపోయేవా. ఉప్పులు ఆవకాయ ఎంత బాగుంటుందో. ఈసారి నెయ్యి ప్యాకెట్ కొనుక్కోవాలి. నెయ్యి ఎక్కడ బాగుంటుంది? ఇక్కడ గేదెలు ఉన్నాయి, అడుగుతావు. అమ్ముతారేమో, అడుగు పావు అడుగు.
అన్ను మళ్ళీ వస్తా. తినేసి వెళ్ళి ఏం అర్జెంట్ ఉండదు, మన అవసరం కాబట్టి వాళ్ళే ఉంటారు. పెట్టేసుకో. ఒకసారి మనం వాళ్ళకి ఇచ్చిన టైంకి రీచ్ అవ్వాలి. లేట్ చేసినాం అనుకో నమ్మకం పోయింది. మరి పోయేసి కట్ చేసి మాట్లాడి వస్తా. ప్లేట్ కడిగాయి. అడుగుతున్నామా? ప్లేట్ కడుగుతున్నాగా, అది కూడా చెప్పాలా? ప్లేట్ కడుగు అని అడగడానికి పోయింది. నేను వెళ్తాను బాయ్. కనకమ్మ అట్టుకుని తీసుకోవట్లేదు.